2019లో వైసీపీ అధినేత జగన్కు ఏపీ ప్రజలు 151 సీట్లు ఇచ్చారు. దీంతో ఆయన ఏపీకి ప్రత్యేక హోదా సాధిస్తారని అనుకున్నారు. అదేవిధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి విభజన చట్టం ప్రకారం రావాల్సినవి సాధిస్తారని కూడా ఏపీ ప్రజలు భావించారు. కానీ వీటి విషయంలో జగన్ చేతులెత్తేశారు. గెలిచిన తరువాత తొలి రోజే ఆయన కేంద్రంలో బలమైన పార్టీ అధికారంలోకి రాకుండా చూశామని, కానీ వచ్చిందని, కాబట్టి బ్రతిమాలుకోవడం తప్ప ఏమీ చేయలేము అన్నారు. ప్లీజ్ 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 అనడం తప్ప ఇప్పుడు ఏమీ చేయలేని పరిస్థితిలో ఉన్నాం అని జగన్ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం వచ్చిన ట్రెండ్ను గమనిస్తే ప్రజలు ఈ ప్లీజ్ను తిరిగి కొట్టారు. అంతేకాదు, కేంద్రంపై పోరాడే శక్తి కూడా లేదని గుర్తించారు. అందుకే ఇప్పుడు ఏకపక్షంగా టీడీపీకి అధికారం ఇచ్చారు. దీంతో ఇప్పుడు కీలకమైన బాధ్యత చంద్రబాబు వైపు వచ్చింది. అయితే ఇక్కడ చంద్రబాబు కూడా కీలక రోల్ పోషించే అవకాశం వచ్చింది. ఎందుకంటే కేంద్రంలో అప్పట్లో మోదీ సర్కార్ ఏకంగా 303 సీట్లతో ఏకపక్ష విజయం దక్కించుకుని అధికారంలోకి వచ్చింది. పొరుగు పార్టీలతోనూ మిత్రపక్షాలతోనూ కలిసి ఉండాల్సిన పరిస్థితి మాత్రం లేకుండా పోయింది. కానీ ఇప్పుడు కేంద్రంలో పరిస్థితి కూడా మారిపోయింది. కేంద్రంలో మోడీ సర్కార్కు ఆశించిన మేరకు సీట్లు రాలేదు. ఎన్డీఏ కూటమికి మొత్తంగా 295 సీట్లు మాత్రమే వచ్చాయి. వీటిలో బీజేపీ కేవలం 240 స్థానాల్లోనే విజయం సాధించింది. దీంతో ఇప్పుడు చంద్రబాబుకు అక్కడ మద్దతు ఇవ్వక తప్పని పరిస్థితి ఏర్పడింది. దీంతో ఆయన ఏపీకి సంబంధించిన అంశాలపై ప్రశ్నించే అవకాశం వచ్చింది, సాధించే అవకాశం కూడా వచ్చింది. అప్పట్లో జగన్కి రాని పెద్ద ఛాన్సు చంద్రబాబుకు వచ్చింది. మరి ఏం చేస్తారో, ఏం సాధిస్తారో చూడాలి.